ఆ మాట ఇవ్వడం వల్ల మేము ఈరోజు మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు నమ్మి ముందుకొచ్చినాం. థ్యాంక్స్ చెప్తున్నా బిగ్ ఫిష్ సినిమాస్ వాళ్ళకి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు నమస్తే అండి. డైరెక్టర్ గారు నమస్తే. మూర్తి సీనియర్ జర్నలిస్ట్ని. సార్ చెప్పండి సార్. ఒక సినిమా తీయాలంటే అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో 30 ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ఆర్టిస్ట్ కానీ, డిపార్ట్మెంట్. సో ఈ స్ట్రగుల్ పడి వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా కెరీర్ ప్రారంభించారు. ముందే ఈ స్ట్రగుల్ అంతా అనుభవించారు. చాలా సంతోషం. సక్సెస్ సాధిస్తారని నమ్మకం నాకుంది. సో ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మీకు ఏమైనా ఇన్స్పిరేషనా, ఇదన్నా ఏ రీజన్తో తీసుకున్నారు ఈ సబ్జెక్ట్? అంటే ఒక లవ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు, ఎనీ వెళ్ళిపోవచ్చు. ఇది ఒక స్ట్రగుల్తో కూడిన సబ్జెక్ట్ ఇది మీ టీజర్ చూసిన తర్వాత. సో నేను ముందు కొంచెం కమర్షియల్గా ఉండేవాడిని, అంటే కమర్షియల్ కథలు రాసేవాడిని. నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. సో కొడితే దిమ్మ తిరిగిపోవాలి, కొడితే షటర్ పగిలిపోవాలి అనేది ఉంటుండే.